వచ్చేసి మనం దూడల సైడ్ ఉన్నాం. ఈ దూడ చూడొచ్చు, పాల పళ్ళ మీద ఉంది. చాలా బాగుంది దూడే. రేట్ ఏముంది ఒకసారి అనుకుందాం. సరే రేట్ అయితే కనుక్కుందాం. అంటే ఇక్కడ అయితే ఎవరు లేరు, రిటర్న్లో చూద్దాం. ఇక్కడ ఈ దూడలు చూడొచ్చు. లాస్ట్ వీక్ అయితే ఒక దూడ కూడా లేకుండా ఇక్కడ ఈ వారంలో చాలా దూడలు వచ్చినాయి. ఒక ఆల్మోస్ట్ అయితే 50 పైనే ఉంటాయి. ఈ దూడలు చూస్తున్నారు కదా, ఇవి దూడలు వచ్చేసి పడ్డాలు, దూడలు కాదు పడ్డాలు వచ్చేసి మొత్తం 5 ఉన్నాయి. ఇవి 5 పడ్డాలకి 2,50,000 అయితే చెప్తున్నారు. ఇలా సుడివి ఉన్నాయా లేదా ఒకసారి కలుగుతున్నాం. పడ్డాలు అయితే చూడండి, 5కి కలిపి 2,50,000 చెప్తున్నారు. 50,000 ఈచ్ అని. ఒక్కొక్క దూడ 50,000 చొప్పున చెప్తున్నారు. ఎర్రగడ్డ మార్కెట్లో ప్రతి వారం అమ్ముతూనే ఉంటారు ఈయన. ఫైనల్ రేట్ అయితే ఈచ్ వన్ 45,000 లెక్క ఇస్తామని చెప్తున్నారు. ఒక దూడ మీద 5,000 తగ్గిస్తామని చెప్తున్నారు. ఒక దూడ ఒక్కొక్క దూడకి 5,000 తగ్గించి ఇస్తామని చెప్తున్నారు. 5 దూడలకి 25,000 తగ్గిస్తామని చెప్తున్నారు. 2,25,000కి ఫైనల్ రేట్ ఇస్తామని చెప్తున్నారు. ఇది చూడవచ్చు, ఇది ఇంకా వేరే దూడలు, ఇవి వేరే సైడ్ ఉన్నాయి. ఇవి మొత్తం 6 దూడలు ఉన్నాయి. ఈ సైడ్ చూసినట్టయితే ఇక్కడ కొన్నారు వెళ్తున్నాయి దూడలు. ఇవి కూడా ఆల్మోస్ట్ ఇందాక మనం అడిగాం కాబట్టి ఇవి కూడా అదే రేంజ్లో ఉంటాయి. 50 ఆ రేంజ్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ దూడలు ఉన్నాయి. పోయిన వారం ఒక్కొక్క దూడ కూడా లేకుండా ఈ వారం చాలా దూడలు వచ్చినాయి. చూద్దాం ఈ దూడలు ఒకసారి చూద్దాం. ఈ దూడలు చూస్తున్నాయి. కొన్న తర్వాత ఇక్కడ కట్టడం జరుగుతుంది. ఈ కొన్న దూడలు ఇవి. ఇందాక చూపించినవన్నీ సేల్స్ కొన్నవి, ఇవి కొన్నారు. ఇవి కూడా చూడొచ్చు. రేట్ అయితే చెప్పడానికి అయితే ఎవరు లేరు ఇక్కడ. దూడలు కట్టేస్తుంటే మనం వీడియో తీస్తున్నాం. అప్రాక్సిమేట్లీ ఇందాక మనం తీసిన దూడల్లో 50 చొప్పున అంటే 45,000 to 50,000 చెప్పారు. అదే రేంజ్లో ఉంటాయి. ఇవి కూడా అదే సైజులో ఉన్నాయి దూడలు కూడా. ఇక్కడ బుల్ కూడా చూడవచ్చు. ఇంకా అక్కడ దూడలు కూడా ఉన్నాయి. ఈ దూడలు చూస్తున్నాయి. ఇవి కూడా సేల్స్ కొన్న దూడలే. ఇవి ఇద్దరు దూడలు చూస్తున్నారు. దూడలు వచ్చేసి మొత్తం 6 ఉన్నాయి. 6కి 3 లక్షలు అయితే బల్క్లో చెప్తున్నారు. ఇక్కడ చూస్తే ఫస్ట్ దూడ ఇది. ఇది వచ్చేసి రెండోది. కట్టినా సుడి కూడా ఉన్నాయా? ఏమున్నది ఇంకా సుడి? ఏవి? ఇవి రెండా? కన్ఫర్మ్ సుడి కాదు అంటే క్రాస్ అయింది కానీ కన్ఫర్మ్ చెకింగ్ కాలే. ఇంకా ఇది వచ్చేసి 3వ దూడ. ఇది పడ్డ రింగ్ కూడా చాలా దగ్గరకు ఉంది. ఇది 4వది. ఇది ఇది 5వది. ఇది 6వది. మొత్తం కలిపి 3 లక్షలకు అయితే చెప్తున్నారు. మహబూబ్నగర్ సైడ్ నుంచి అయితే వచ్చారంట సేల్ చేయడానికి. ఈ దూడలు వచ్చేసి మొత్తం 9 దూడలు ఉన్నాయి. ఇక్కడ వేరే వాళ్ళవి కూడా ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ అక్కడ అన్నీ కలుపుకొని ఆల్మోస్ట్ అయితే 9 ఉన్నాయి. 9 దూడలు కలిసి 2 లక్షలకు అయితే కొన్నారు. ఇక్కడ చూడొచ్చు, మొత్తం దూడ చూడొచ్చు ఒక్కొక్కటి.
9 దూడల్ని 2 లక్షల కొన్నారు. మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మార్కెట్ వీడియోస్ అయినా సరే, సేల్స్ వీడియోస్ అనేవి మన ఛానల్ వస్తూనే ఉంటాయి. ఈ పడ్డ చూసిన పెద్ద సైజ్ది, ఇది వచ్చేసి 30,000కి కొన్నారు ఇప్పుడే. ఇది మొత్తం 2 లక్షల దానిలో అది. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా 9 దూడలు 2 లక్షల్లో ఉంది. దానిలో ఇంకోటి యాడ్ చేసుకున్న వాళ్ళు 30,000 కోటి తీసుకున్నారు ఇప్పుడే. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? మా పేరు రాజు. ఎక్కడ అన్న మీది? మాది చెట్ల వెంకటపురం, కర్ణాటక గుల్బర్గా జిల్లా, జైరాబాద్ దగ్గర, తెలంగాణకు కర్ణాటకకు దగ్గర బార్డర్ అంచుకు అనమాట మా ఊరు. ఇది బార్డర్ అంచుకి. ఎర్రగడ్డ మార్కెట్కి ఫస్ట్ టైం వచ్చినా ఇంతకుముందు వచ్చిరానా? ఒక 7 సంవత్సరాల కింద వచ్చి చిన్న దుడ్డులు కొనపోయినాం. ఒక 5 కొనపోయినాం, అప్పుడు లాభం వచ్చినాయి. మళ్ళీ ఒక 3 సంవత్సరాల కింద వచ్చి మళ్ళీ చిన్నవి కొనపోయినాం, లాభం ఇచ్చినాయి. ఒకసారి పెద్దవి కొనపోయినాం, పెద్దవి కొనపోతే లాస్ వచ్చింది. కాబట్టి చిన్నవి తీసుకుపోయి సాధారణ మనుషులు వేరే వాళ్ళ దగ్గర మన దగ్గర డబ్బులు లేకున్నా కానీ వడ్డీకి తెచ్చానా చిన్నవి తీసుకుపోయి సాదుకునాలి, లాభం చిక్కుతుంది. వడ్డీకి తెచ్చి పెద్దవి తీసుకుపోయినాం అనుకో వాళ్ళకి లాసే జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని కొన్నారన్నా? ఇప్పుడు ఒక 4-5 కొన్నాం. ఇవి ఏం రేట్ పడ్డాయన్నా ఒక్కొక్కటి? చిన్నగా ఉంటే 15,000, జర పెద్దగా ఉంటే 30,000. ఓకే, అంటే 7 సంవత్సరాల నుంచి దూడలు తీసుకెళ్ళి పెద్ద చేసి అమ్మేస్తాం అంతే. మేము పాలంతే బెటరే. ఇక పాలది మాకు మా ఊరికి పాలమ్మనికే ఒక 20 కిలోమీటర్ వాళ్ళే. రోడ్ బాగలేక అది బాగలేక మేము పాలమ్మలేము. ఇక దూడల్ని పెద్ద చేసి అమ్మేస్తాం. చిన్నయే మేపుతాం, ఒక 3 సంవత్సరాలు మేపుతాము, పెద్దగా చేస్తాము, 1,00,000 కోటి అమ్మేస్తాం. 20,000 కోటి కొనవుతాం, 3 సంవత్సరాలు మేపుతాము, 1,00,000 కోటి అమ్మేస్తాం. 90,000 కానీ 1,00,000 కానీ 1,05,000 కానీ. ఓకే అన్న, థ్యాంక్ యూ.